4 లక్షల డబ్బుల విషయంలో మీనాని అవమానిస్తూ మాట్లాడుతున్న రోహిణి చేత చింటూ మీద ఒట్టు వేయించి నిజాన్ని బయట పెట్టించిన బాలు ఊహించని నిర్ణయం తీసుకున్న ప్రభావతి. ఇక రోహిణి అయితే 4 లక్షలు తీసుకువచ్చి, మామయ్య గారు ఈ రోజుతో ఈ 4 లక్షల బాధ్యత తీరిపోతుంది, నేను డబ్బులు తీసుకువచ్చాను, ఈ 4 లక్షలు బాలుకిస్తాను అంటూ రోహిణి అనంగానే, పార్లలమ్మ నీ దగ్గర ఇంత డబ్బు ఎలా వచ్చింది అంటూ బాలు అయితే అడుగుతూ ఉంటాడు. ఈ డబ్బులు మా నాన్న పంపించాడు, నువ్వు అడుగడుక్కి అవమానిస్తూనే ఉన్నావు కదా, అందుకనే ఈ డబ్బులు తీసుకొచ్చాను అంటూ అనంగానే, అదేంటి రోహిణి, మీ నాన్న జైల్లో ఉన్నారు కదా, మరి జైలు నుంచి డబ్బులు ఎలా పంపించారు అంటూ మీనా అనంగానే, ఒకవేళ జైల్లో కూడా బ్యాంకులు ఉంటాయేమో అంటూ బాలు అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి రోహిణి అయితే షాకే చూస్తూ ఉంటుంది. నిజమే కదా రోహిణి, మీ నాన్న జైల్లో ఉన్నప్పుడు నీకు అక్కడి నుంచి డబ్బులు ఎలా పంపిస్తారు? అయినా నువ్వు మీ నాన్న పంపించారని తీసుకొచ్చావు కరెక్టే, నీకు ఇది ఎలా సాధ్యమవుతుంది? కనీసం నువ్వు చెప్పేది నమ్మేలా అన్నా ఉండాలి కదా అంటూ శృతి అయితే అడుగుతూ ఉంటుంది. వామ్మో, ఇక్కడ దొరికిపోయానా, ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ, మా నాన్న పంపించాడు అంటే ఇది మా నాన్న డబ్బే, కాకపోతే మా మామయ్య పంపించాడు అంటూ చెప్తూ ఉంటుంది రోహిణి అయితే. అదేదో మీ మామయ్య పంపించాడని చెప్పొచ్చు కదా, అయినా నీ మాటలు నమ్మశక్యంగా ఉండవు అంటూ చెప్తూ ఉండగా, ఇంతలో ప్రభావతి అయితే, ఏంటి ఇప్పటి వరకు నా పెద్ద కోడలు డబ్బులు ఇవ్వలేదు అన్నారు, ఇప్పుడు ఇచ్చేసరికి ఇలా మాట్లాడుతున్నారా? ఏ బాలు, నీకు కావాల్సింది డబ్బులే కదా, ఎలా ఇస్తే నీకెందుకు, తను ఎక్కడి నుంచి తీసుకొస్తే నీకెందుకు, నీ డబ్బు నీ మొహాన్న పడేస్తుంది, తీసుకో అంటూ అనంగానే, ఏంటత్తయ్య ఏదో మాకు దానం చేసినట్టు మాట్లాడుతున్నారు, మా డబ్బు మా మొహాన్న కొట్టేస్తుంది ఏంటి? తన భర్త నా నగలు దొంగలించి అమ్మేసుకున్నారు కాబట్టి ఈ డబ్బు ఇస్తున్నారు తప్ప ఏదో మాకు పుణ్యానికేమీ డబ్బులు పడేయడం లేదు కదా అంటూ ఇక అడుగుతూ ఉంటుంది మీనా. ఏంటే నీకు రోజు రోజుకి నోరు ఎక్కువైపోతుంది, ఊరుకునే కొద్దీ రోజు ఏదోటి అంటూనే ఉంటున్నావు, నాకు నా భర్తకి మధ్య చిచ్చు పెట్టావు, ఇప్పుడు ఆ చిచ్చు గొడవ ఎందుకు లేని 4 లక్షలు ఇస్తూ ఉంటే మళ్ళీ మాట్లాడుతున్నావు అంటూ ప్రభావతి అనంగానే, ఏంటి నా భార్య మాట్లాడిన దాంట్లో తప్పేముంది, నువ్వు మా మొహాన్ని డబ్బులు కొడతాను అనడంలో నీ మాటలో తప్పు లేదు, కానీ మీనా అడిగిన మాటలో మాత్రం నీకు తప్పు కనిపిస్తుందా? అయినా ఆ డబ్బులు మా మొహాన్ని కొట్టడం ఏంటి, మాకు ఆ డబ్బులేమీ అవసరం లేదు, అవి నాయనమ్మ చేయించిన నగలు, ఆ డబ్బులు ఆ నగలకే వచ్చాయి కాబట్టి అవి చెందవలసింది నాన్నకి మాత్రమే, ఆ డబ్బులు నాన్నకిస్తే సరిపోతుంది అంటూ అనంగానే, ఏమీ అవసరం లేదు, ఆ డబ్బులు మీరే చెట్టుకోండి, చూసావా మీనా, రోహిణి పుట్టింటి నుంచి 4 లక్షలు వెంటనే ఎలా తెచ్చిందో అదే నీ పుట్టింటి వాళ్ళకి ఆ గతుందా, నీకు రోహిణికున్న తేడా అదే అంటూ ప్రభావతి మాట్లాడుతూ ఉండగా, ఆ మాటలకి ఇక సత్యానికైతే చాలా కోపం వస్తుంది. ఏంటి ప్రభా, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఈ డబ్బులు ఏదో ఊరికనే ఇస్తున్నట్టు నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు, నువ్వు చేసిన తప్పు క్షమించి ఇంట్లో ఉండనిస్తున్నాను చూడు, అది నేను చేసిన తప్పుగా మిగల్చుకు, మెడ పట్టుకుని బయటికి గెంటేసే పరిస్థితి మాత్రం తీసుకురావద్దు. ఏంటి ఊరికనే రోహిణి డబ్బులు తీసుకొచ్చిందని పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నావు, మనోజ్ చేసిన తప్పుని రోహిణి కవర్ చేసుకుందంతే, అయినా తన పుట్టింటి వాళ్ళు ఎంత డబ్బిస్తే ఏం లాభం, తన తండ్రి ఎలా ఉంటాడో తెలియదు, తన తండ్రి పేరు కూడా ఇప్పటికీ తెలియదు, అలాంటిది నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావా? ఇంకొకసారి గనుక ఇలా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు, మీనాని కానీ బాలుని కానీ ఏదైనా అంటే సహించను చెప్తున్నాను అంటూ అనంగానే, అయ్యో మామయ్య ఎందుకొచ్చింది, వదిలేయండి, అనవసరంగా ఈ గొడవలెందుకు, జరిగిందేదో జరిగిపోయింది, ఇక మన ఇంట్లో ఎప్పుడు ఇది ఉన్నదే కదా, అత్తయ్యగారు అనడం నేను పడడం దీంట్లో కొత్త ఏముంది, కాకపోతే నా పుట్టింటి వాళ్ళని అనే మాటలకి నాకు బాధ కలుగుతుందంతే అంటూ మీనా అనంగానే, ఇప్పుడు అత్తయ్యగారన్న దాంట్లో మాత్రం తప్పేముంది,
అత్తయ్య ఏదో తప్పుగా మాట్లాడుతుందని ప్రతి విషయంలో అత్తయ్యని నిందిస్తున్నారు. అత్తయ్య ఉన్నమాటే కదా అన్నారు మీనా పుట్టింటి వాళ్ళ గురించి అంటూ రోహిణి అనగానే, చూడమ్మా, నువ్వు నోరుంది కదని మీ అత్తయ్య గారిలాగే నోటికొచ్చినట్టు మీనాని మాట్లాడతానంటే మాత్రం సహించేదే లేదు. నీ హద్దుల్లో నువ్వుండు. ఇంటికి పెద్ద కోడలవయ్యి నువ్వు ఇవన్నీ ఇలా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. అయినా నీకు తల్లుండి పెంపకంలో పెరుగుంటే ఇలా ఉండేదానివే కాదు. నీ తండ్రి పెంపకంలో పెరిగావు. ఆయన నీకు మంచి చెడు నేర్పించుండరు. అందుకే ఇలా మాట్లాడుతున్నావు. మాట్లాడే ముందు మీనాని చూసి కొంచెం పద్ధతి నేర్చుకో అంటూ సత్యమైతే రోహిణికి షాక్ ఇచ్చి లోపలికైతే వెళ్ళిపోతాడు. మీనా, ఏం జరిగినా నాకు అనవసరం. ఈ 4 లక్షలు నీకు ఇస్తున్నాను. అత్తగారు అన్నట్టే నీ పుట్టింటి వాళ్ళైతే ఇంత డబ్బు ఇవ్వలేరు కదా, కానీ నా పుట్టింటి వాళ్ళు మాత్రం ఈ డబ్బు వెంటనే ఇచ్చారు. అది గుర్తుపెట్టుకొని ఇక మీదట నన్ను నా భర్తని ఏదైనా అనాలంటే ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి అంటూ రోహిణి అయితే లోపలికి వెళ్ళిపోతుంది. ఈ మాటలకి మీనా అయితే బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక బాలు కూడా బయటికి కోపంగా అయితే వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక వెళ్తున్న దారిలో ఇక చింటూ అయితే కనిపిస్తాడు. ఇక కారు ఆపి చింటూనైతే అడుగుతూ ఉంటాడు బాలు, ఏమైంది, నువ్వు ఒక్కడివి ఇక్కడున్నావు, అమ్మమ్మేది అంటూ అడుగుతూ ఉండగా, అది నేను అమ్మమ్మకి చెప్పకుండా వచ్చేసాను. ఈరోజు నా పుట్టినరోజు, అమ్మని కలుసుకోవాలని వచ్చాను. అమ్మ మీ ఇంట్లోనే ఉంటుంది కదా, ఒక్కసారి నన్ను తీసుకువెళ్ళవా అంటూ అడుగుతూ ఉంటాడు. చింటూ అయితే, మీ అమ్మ మా ఇంట్లో ఉండడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు బాలు. మా అమ్మ మీ ఇంట్లోనే ఉంది, అదే కళ్యాణి అమ్మ అంటూ అనగానే, కళ్యాణియా, ఆ పేరు వాళ్ళు ఎవరు మా ఇంట్లో లేరు నాన్న అంటూ బాలు అనగానే, లేదు అంటే మీ ఇంట్లో రోహిణి అని పిలుస్తున్నారు కదా, ఆ అమ్మే మా అమ్మ, తనే నా కన్న తల్లి, తను మీ ఇంట్లో ఉంటుంది కదా, నేను మీ ఇంటికి వస్తే తనని మీ ఇంట్లో వాళ్ళందరూ ఏదోటి అంటారని నాకు చెప్పి నన్ను రానివ్వడం లేదు. కానీ ఈరోజు నా పుట్టినరోజు కదా, అందుకనే నేను అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని ఇలా వచ్చాను అంటూ అనగానే, అప్పుడు ఇక బాలుకైతే మొత్తం అర్థమవుతుంది. అంటే రోహిణి కన్న కొడుకు చింటూ అన్నమాట, తను కావాలని నటిస్తుందన్నమాట. ఇప్పుడు చెప్తాను, నా భార్య పుట్టింటి వాళ్ళ గురించి అవమానించి నా భార్యని బాధ పెట్టింది, ఇప్పుడు తను దాచిన నిజాన్ని బయట పెడతాను అంటూ ఇక బాలు అయితే చింటూను తీసుకువస్తాడు. చింటూను చూడంగానే రోహిణి అయితే షాకే చూస్తూ ఉంటుంది. పార్లలమ్మ, ఈరోజు నిజాన్ని బయట పెట్టి సమయం వచ్చింది, ఇప్పటికైనా నిజాన్ని బయట పెట్టు అంటూ అనగానే, ఏం నిజాన్ని బయట పెట్టాలి, అసలు ఏం మాట్లాడుతున్నావు అంటూ రోహిణి అయితే అడుగుతూ ఉంటుంది. నేను ఏం మాట్లాడుతున్నానా అంటూ రోహిణిని తీసుకువచ్చి చింటూ మీద ఒట్టు వేయించి, ఇప్పుడు నిజం చెప్పు, వాడికి నీకు సంబంధం ఏంటి, వాడు ఎవరు అంటూ బాలు అయితే నిలదీసేసరికి, అప్పుడు ఇక తప్పనిసరి పరిస్థితిలో చింటూ మీద ఒట్టు వేయించడంతో అసలు నిజాన్ని అయితే బయట పెడుతుంది రోహిణి. నేను వీడి కన్న తల్లిని అంటూ ఇక జరిగింది మొత్తం చెప్పంగానే ప్రభావతి అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఇప్పుడు చెప్పు ప్రభావతమ్మ, నా భార్య పుట్టింటి గురించి తప్పుగా మాట్లాడావు కదా, తను 4 లక్షలు ఎప్పుడు కలలో కూడా చూసుండదు, తన పుట్టింటి వాళ్ళు కనీసం ఒక 40 రూపాయలు కూడా ఉండడం కష్టమన్నట్టు మాట్లాడావు కదా, ఇప్పుడు చెప్పు, రోహిణి వాళ్ళ పుట్టింటి గురించి గొప్పగా మాట్లాడావు కదా, ఇప్పుడు మాట్లాడు అంటూ బాలు అయితే నిలదీసేసరికి అప్పుడే ప్రభావతి అయితే కోపంగా రోహిణి చంపైతే పగలగొడుతుంది. నువ్వు ఇంత మోసగత్తెవా, నీలాంటి మోసగత్తే మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ ప్రభావతి అయితే రోహిణికి ఊహించిన షాక్ అయితే ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.